తెలుగు ఇండస్ట్రీకి ఐబొమ్మ వల్ల ఇప్పటివరకు 21,000 క్రోర్స్ లాస్ వచ్చింది తెలుసా నీకు? ఐబొమ్మ రవి ఇప్పటివరకు 20 క్రోర్స్ సంపాదించాడు. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఇది మనకు తెలిసినవి మాత్రమే. ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో. అసలు ఇన్ని క్రోర్స్ టీఎఫ్ఐకి లాస్ వచ్చింది అంటున్నావు, నువ్వు మాత్రం ఇన్ని క్రోర్స్ మనకి ప్రాఫిట్ వచ్చింది అంటున్నావు. మనకేమి సంబంధం ఉంది ఇందులో? ఏం లాస్ వస్తుందో చెప్తా విను. అసలు ఫస్ట్ ఐబొమ్మ ఓపెన్ చేయగా నీకు ఏమొస్తుంది బ్రో? ఏముంది బ్రో, ఐబొమ్మ ఓపెన్ చేయగానే మూవీస్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత మనకు కావాల్సిన మూవీస్ సెలెక్ట్ చేసుకుంటే ఐ అగ్రీ అని బట్ వస్తుంది బ్రో. అక్కడనే పర్సనల్ డేటా మొత్తం మనకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ వాడు చాలా క్లారిటీతో వీడియోస్ మనకి డిస్ప్లే చేస్తాడు. సో మన తెలుగు పీపుల్ మొత్తం అట్రాక్ట్ అయిపోతారు వానికి. అయిపోగానే నువ్వు ఏం చేస్తావు అంటే పాపప్ విండోస్ 2-3 వస్తాయి మల్టిపుల్ గా. నువ్వు 2x పెట్టండి, 3x 4x ఇవన్నీ ఏం చేస్తామంటే సమ్ పీపుల్ దీనికి ఎడిక్ట్ అయ్యి గేమ్స్ ఆడతారు. గేమ్స్ ఆడడం వల్ల పర్సనల్ మనీ లాస్ అండ్ అట్ సేమ్ టైం వీడు గేమ్స్ డిస్ప్లే చేసడం వల్ల వీటికి మనీ బెట్టింగ్ యాప్ కూడా ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం వానికి మన వ్యూవర్షిప్ ఎంత పెరుగుతుంటే వన్ సైడ్ అంత సర్చ్ అవునా, మన పర్సనల్ డేటా లీక్ అవుతున్నావు.